ఇక మొదట్లో గుణ తప్పించుకోవడానికి పారిపోనీకి ట్రై చేస్తూ ఉంటే ప్రేమ్ ఇంకా పోలీసులు ఎస్ఐ వచ్చి స్పాట్లో రౌండప్ చేసి ఈ వారిని ఆపేస్తూ ఉంటారు. ఇక ఎస్ఐ గారు వీడికి బెయిల్ కూడా రాకూడదు, జీవితాంతం వీడు జైల్లోనే చిప్పకూడు తినాలి, మనిషి ప్రాణాలంటే నీకు లెక్క లేదు కదా, ఈరోజు నీ పాపం పండింది అని అరెస్ట్ చేయించి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇది చూసి వెనక ఉన్న ఒక కార్లో ఒక మనిషి ఇంకో న్యాయం వాడు వీడియోలో నా పేరు చెప్పలే బ్రతికించిపోయాను అని రిలీఫ్ అయిపోతూ ఉంటాడు. గుణ అరెస్ట్ అయిన తర్వాత ప్రేమ్ ఇంకా ఇంటి వాళ్ళందరూ హాస్పిటల్ నుంచి చంద్రికని సేఫ్గా ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. నువ్వు ఇంకా ఈ పనులు చేయాల్సిన అవసరం లేదు, నేనే అన్నీ చూసుకుంటాగా, గాయం తగ్గాయి వరకు ఫుల్ రెస్ట్ అని కేర్ తీసుకుంటూ ఉంటుంది. కానీ విలన్ గ్రూప్ వాళ్ళు అందరూ మనసులో ఇలా చెప్పుకుంటూ ఉంటారు, చంద్రిక బ్రతికింది, నా టెన్షన్ పోయింది, ఇప్పుడు మెల్లగా ఆస్తులు చంద్రిక పేరు మీద రాస్తారో లేదో కనుక్కోవాలి అని చెప్తూ ఉంటారు. రోజా దగ్గర ఉన్న రాజమణి హారంని ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఈ రాజమణి హారాన్ని డైరెక్ట్గా సేఫ్ అమ్మితే రిస్క్, నేనే దొంగతనం చేశాను అని తిట్లు రావు, అందుకే ఉపేంద్ర గారిని 100 కోట్లు ఇవ్వడానికి ఇన్సూరెన్స్ చేపిస్తున్నాను, ఆ తర్వాత పోయింది అని డ్రామా ఆడి ఇన్సూరెన్స్ మనీ 100 కోట్లు తీసుకుంటా, అప్పుడు మనీ వస్తుంది, హారం నా దగ్గరే ఉంటుంది అని మాస్టర్ ప్లాన్ వేస్తూ ఉంటారు. ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు ఇంటికి రాగానే ఇంటి వాళ్ళు అందరూ షాక్ అవుతారు. మావయ్య అసలు మంటి దగ్గర హారం లేదు అన్నావు కదా, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతూ ఉంటారు. నేను శివాలయానికి వెళ్ళినప్పుడు ఒళ్ళంతా విభూతి పూసుకున్న ఒక అఘోరి సడన్గా నా ముందుకు వచ్చి ఈ హారం నా చేతిలో పెట్టాడు, ఇది మీ రాజవంశానికి చెందింది, మీ దగ్గరే ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయాడు అని కవర్ చేస్తూ ఉంటుంది. చామంతి మనసులో ఇలా అంటూ ఉంటుంది, కట్టుకథ బాగానే ఆడావు కానీ నువ్వు ఇరుక్కుపోతావు చూసుకో అని కౌంటర్గా రెడీ చేస్తూ ఉంటుంది. ఇక ఇన్సూరెన్స్ టీం వాళ్ళు హారాన్ని కంప్లీట్గా లైబ్రరీ టెస్ట్ చెకప్ చేసి మేడం ఇది 100% ఒరిజినల్ రాజమణి హారమే అని కన్ఫర్మ్ చేస్తూ ఉంటారు. దానితో రోజా ఇంకా చాలా అందరూ మిగతా వాళ్ళు అందరూ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతూ ఉంటారు. మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థ్యాంక్ యూ.